కాబట్టి అలాంటి పరదేవత యొక్క అనుగ్రహం కోసం ఇవాళ భృగువాసనం భృగునందన శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అందున ఆషాఢమాసం. ఆషాఢమాసము చాతుర్మాస్య దీక్ష చేసేటువంటి మహాత్ములకి, గృహస్థులకి, సాత్వికమైనటువంటి జీవనం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆషాఢమాసం నుంచి ప్రారంభించి చాతుర్మాస్య దీక్ష చేస్తూ ఉంటారు. పీఠాధిపతులు కానీ, పరమహంసలు కానీ, మహాత్ములు. మనం కూడా చేస్తాం. మనం అంటే గృహస్థ ధర్మంలో ఉండేవాళ్ళు కూడా ఉత్తర వయస్కులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి పవిత్రమైనటువంటి కాలంలో స్వగృహంలో ఇంతమంది ఋత్విక్కుల్ని సంపాదించి చక్కగా మీ బ్రహ్మ చిరంజీవి మనకి అందరికీ కూడా పరిశుద్ధులైనటువంటి అచ్యుతరామ శర్మ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనే విషయం మీరు చెప్పినప్పుడు నాకు ఫోన్ చేశాడు. ఇట్లా చేసుకుంటానంటున్నారు గురువుగారు, మీరు రావాలి అని. అలాగే తప్పకుండా వస్తుంది. అంటే ఇది వరకు పూర్వమండలికి వచ్చాం, గృహప్రవేశానికి వచ్చినట్టు గుర్తు. తర్వాత కూడా మనం కలిసాం. మీరు దంపతులిద్దరూ కూడా పరమ పవిత్రమైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వారు. అలాగనే మంచి బంధుగణం అంతా ఉన్నారు. ఇలాగ ఉన్నప్పుడే ఈశ్వరారాధన చేయాలి. ఏదో మనకు అవసరం వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో, లేక సమస్య వచ్చినప్పుడో కాదు. ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నాము అన్నప్పుడు ఈశ్వరారాధన చేస్తే, లేక అమ్మవారిని ఉపాసనం చేస్తే, అది మనకి ఎటువంటి సమస్యలు లేకుండా చిక్కులన్నీ కూడా అలాగ ఊరికే మనకు తెలియకుండానే ఆ ముళ్ళన్నీ కూడా విడిపోతాయని చెప్పారు, మబ్బు విడినట్టుగా. అట్లాగా ఏమీ ఇబ్బంది లేకుండా పూలబాటగా అమ్మవారు మనల్ని నడిపిస్తారు అని పెద్దలు చెప్తారు. అలాంటిది ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమం చండీ హవనం. చండికా పరదేవత అంటే సకల దేవతా స్వరూపిణి. 33 కోటి దేవతలందరూ కూడా సంతోషించాలి అంటే మనకి 2 ఉపాయాలు చెప్పారు. ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం, 2 చండీ అమ్మవారి యొక్క ఆవాహంతో కూడినటువంటి అర్చన, అభిషేకం, హవనం. ప్రతి విషయానికి కూడా లోకంలో జప, హోమ, అర్చన, అభిషేక అని 4 విధాలు చెప్పారు. మనం భోజనం చేయాలంటే అతిథిని మన ఇంటికి పిలిస్తే, ఓ బంధువుని ఇంటికి పిలిస్తే ఎందుకు 4 రకాలైనటువంటి పదార్థాలు, 4 కూరలు, 4 పచ్చళ్ళు ఇలా చేస్తారు కదా స్త్రీలు. ఎందుకని ఇట్లా చేయాలి? ఇవన్నీ కూడా ఒకటి సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే అవతల వచ్చినటువంటి వ్యక్తి యొక్క అభిరుచి ఏమిటో మనకు తెలియదు, అతనికి అలవాటు ఏమిటో తెలియదు. కాబట్టి వచ్చినటువంటి ఆ బంధువు లేక ఆప్తుడు లేక ఒక బ్రాహ్మణుడు సమృద్ధిగా సంతుష్టిగా తిని వెళ్ళాలి. ఏది హితమో యద్రోచతే తద్గ్రాహ్యం అంట. అతనికి ఏది ఇష్టమో తీసుకోండి అయ్యా అని కూడా చెప్తారు. కాబట్టి ఇట్లా మన విషయాల్లో ఒక సౌఖ్యం కోసం అని చెప్పి 10 రకాలైనటువంటి మార్గాలు మనకి పెద్దలు అందించారు. ఇది ఒకటే కాదు భోజన విషయం, మిగతా విషయాల్లో కూడా ఇంత గృహం ఉంటే ఈ గృహంలో ఉండేటువంటి ఉపకరణాలన్నీ కూడా మన సుఖం కోసమే కదా. ఒక పక్కన ఏసీ ఉండాలి, ఒక పక్కన ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉన్నా ఫ్యాన్ తిరుగుతుండాలి. ఇట్లా చూస్తే లౌకికంగా మనం ఇన్ని సౌకర్యాలు సౌఖ్యం కోసమే అనేటువంటిది చూస్తే సంతుష్టి పట్టడం కోసం. అట్లాగే అమ్మవారిని మరి సంతృప్తిని కలిగించాలి కదా. ఏదో ఒక విషయం చేసేస్తే కుదరదు. కాబట్టి ఇన్ని ఉపకరణాలు, ఇన్ని రకాలైనటువంటి పూజాద్రవ్యాలు, ఇన్ని విధానమైనటువంటి మంత్రములు, ఒక పక్కని ఆవాహన చేస్తున్నారు, ఒక పక్కన జపం చేస్తున్నారు, ఒక పక్కని పారాయణం చేస్తున్నారు, ఒక పక్కన అభిషేకం చేశారు, ఇంకొక పక్కని హవనం చేయబోతున్నాం. ఇట్లా మనం చూస్తే 4 విధాలుగా జప, హోమ, అర్చన, అభిషేకం. ఇది శివారాధన చేసినా, విష్ణువారాధన చేసినా, అంబికారాధన చేసినా ఈ 4 రకాలైనటువంటి మార్గాల్లో మాత్రమే. మిగతావన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. లేదంటే మేము కళ్ళు మూసుకు కూర్చుంటాం, ఏమి చేయం, ధ్యానం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కొత్తగా. వాళ్ళ భూమికి ఏమిటో వాళ్ళకి తెలియట్లే. వినడానికి చెప్పడానికి బాగానే ఉంది, కానీ అది సాధ్యం కాదు. మహాత్ములైనటువంటి ఆ పరమహంస గారు, రామకృష్ణ పరమహంసటి వారు కూడా మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో అట్లా అమ్మవారితో మాట్లాడేటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన అర్చన చేసేవారు. రోజు కూడా ఆయన రోజు పుష్పాలు ఆయనే సేకరించుకునేవారట. అందరూ వినండి బాగా. మనం కొంతమంది సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు విని మనం మోసపోకూడదు. మన స్థాయి ఏమిటో మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు శారీరకంగా మనం చూసుకోవట్లా,
ఓ బీపీఓ షుగరో వచ్చిందంటే మన స్థాయి ఏమిటో మనం చూసుకునే కదా తింటాం, అక్కడికి జాగ్రత్త పడతామే. కాబట్టి ఓ సాధన విషయంలో కూడా మహాత్ములు ఏం చేశారు, వారికి ఏం చేత కాదా, వారికి చెప్పారు కూడా ఉండేటువంటి శిష్యులు వాళ్ళు కూడా ఎందుకు మీరు ఇంత కష్టపడతారు, మీకింత ఆయనకి పాపం ఇప్పుడు మనం క్యాన్సర్ అని చెప్పుకుంటాం, అటువంటి రోగం ఉండేది పాపం ఆయనకి, బాధ. ఆయన ఒకప్పుడు వామిటింగ్ చేస్తే రక్తస్రావం అయిపోతుండేది. అలాంటి దశలో కూడా ఉండేటువంటి శిష్యగణం వాళ్ళు ఎందుకంత కష్టపడతారు, మీతో స్వయంగా అమ్మవారు మాట్లాడతారు కదా, ఈ రోగాన్ని పోగొట్టమని చెప్పొచ్చు కదా అన్నారు. అది ఆవిడ తెలియదా, నేను చెప్పాలా, ఇప్పుడు అనుభవించేస్తే అయిపోతుంది కదా, దీనికోసం మళ్ళీ జన్మించాలి ఇప్పుడు, లేకపోతే నేను అన్నారు వారు. అంటే ఏమిటనమాట, మన కర్మఫలం మనమే అనుభవించాలి, ఇది దాచుకున్నామా మళ్ళీ పుట్టాలి, ఇదో పెద్ద సమస్య. కాబట్టి ఇవన్నీ కూడా మనం పెద్దల యొక్క చరిత్రలు చదవాలి దీనికి. అలాగనే పెద్దల యొక్క సేవను ఎందుకు చేయాలి, జగద్గురువులు వస్తే మనం ఎగబడి వెళతాం, ఎవరైనా మహాత్ములు వస్తే వెళ్తాం. దేనికోసం అంటే వారి సాధనా సంపత్తిలో, వారు చేసినటువంటి ఈ జీవనంలో, ఆధ్యాత్మిక జీవనంలో ఏదైనా మనకి అనుకూలమైంది, అవసరమైంది, లభ్యపడుతుంది అనే భావంతో వారిని సేవిస్తూ ఉంటాం జగద్గురువులు. అట్లాగనే ఏదైనా మనకు అవసరం వస్తే ఏదో ఒక మంచి పని చేయనిది ఫలితము రాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః అని చెప్పారు. పుణ్యఫలం వల్ల సుఖం వస్తుందని తెలుసు, పాపఫలం వల్ల దుఃఖం వస్తుందని తెలుసు లోకానికి. కానీ మానవాళి ఎలా ఉంటారు అంటే పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యఫలమైనటువంటి సుఖం కోరుతున్నారయ్యా, కానీ పుణ్యం నేచ్చంతి, పుణ్యం చేయాలని మాత్రం అనుకోవట్లేదు. ఏమండి, నా పాప ఫలం ఇచ్చంది, పాపఫలమైనటువంటి దుఃఖం వద్దని అనుకుంటున్నారు, కానీ పాపం కుర్వంతి యత్నతః, పాపం చేస్తారు ప్రయత్నపూర్వకంగాను అన్నారు వాళ్ళ వ్యాస భగవానుడు. అంటే సుఖం కావాలని కోరుతున్నారు, సుఖహేతువైనటువంటి పని చేయట్లేదు, దుఃఖం వద్దు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ దుఃఖకారకమైనటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పి పాపోతారు మహాత్ములైనటువంటి వ్యాస భగవాను. ఆ వ్యాస సంబంధమైనటువంటి విషయం ఇది. వేళ వ్యాస భగవానుడు మహానుభావుడు, వ్యాసో నారాయణో హరిహి అంటాం. శ్రీమన్నారాయణుడు వ్యాస భగవానుడిగా అవతరిస్తే శంకర శంకర సాక్ష, ఇందాక చెప్పిన శ్లోకాలన్నీ కూడా శంకర భగవత్పాద ప్రణీతమైనటువంటి మాట. ఆయన శివకేశవులిద్దరూ కూడా జగద్గురువులుగా లోకంలో అవతరించారు. జగద్గురువులు ముగ్గురే అని చెప్పారు, లోకంలో వచ్చిన వాళ్ళందరూ జగద్గురువులు కాదు. ఒకరు వ్యాస భగవానులు, రెండు కృష్ణ పరమాత్మ, మూడు శంకర భగవత్పాద, మూడే. కాబట్టి ఆ పరంపరలో వాళ్లే మిగతా అందరూ కూడా. నిన్న మొన్న జరిగినటువంటి గురు పూర్ణిమ కావచ్చు, రేపు రాబోయే పూర్ణం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అటువంటి జగద్గురువులైనటువంటి వ్యాస భగవానులు సాక్షాత్తుగా లోకానికి అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి మార్గాలు. ఎందుకంటే మానవాళి అల్పాయుష అల్పమేధాశ్చ అంటారు ఒక చోట భారతంలో. వాళ్ళు చాలా అల్పాయుష్కులై ఉంటారు, 100 ఏళ్ళు ఉంది వాళ్ళకి. కలియుగంలో 100 ఏళ్ళు జీవించమనుంది, వేదం చెప్పింది శతమానం భవతి అని. 100 అంటే 121 సంవత్సరాలు. ఎంతమంది అలా జీవిస్తున్నారు? కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి అవకాశం తక్కువ, ఆయుర్దాయం తక్కువ, మేధస్సు తక్కువ, ఏమండి ఇతరమైనటువంటి సాధనములు తక్కువ. కానీ వాళ్ళందరినీ ఉద్ధరించాలి అనేటువంటి భావంతో ఇదిగో నేను చేస్తున్నాను, ఇది అంతా కూడా ఉపదేశం అని ఎక్కడికక్కడ ఆయన అలాగే చెప్తూనే ఉన్నారు. అలా చెప్పినటువంటి 18 పురాణాలు, అలాగే ఉపపురాణాలు, ఉపోపపురాణాలు, ఇంకేవో భారత భాగవతాలు, ఏమండి రామాయణం వాల్మీకి మహర్షి ఇచ్చారు. ఇట్లా లక్షల శ్లోకాలతో ఉండేటువంటివన్నీ కూడా మనకి లోకానికి అందించారు. ఇవన్నీ కూడా వేద ఉపబ్రహ్మణములు అంటుంది శాస్త్రం. వేదం చదువుకున్నామండి అంటే వేదం చదువుకుంటే ఉపయోగం లేదయ్యా, వేదోదితమైనటువంటి కర్మానుష్ఠానం చేయాలి. అలాగనే వేదం చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించాలి. అందరికీ వేద ధర్మాన్ని ఆచరించే అవకాశం లేదు. ఇవాళ అశ్వమేధం చేయండి, లేకపోతే ఒక వాజపేయం చేయండి, ఒక పౌండరీకం చేయండి అంటే ఎట్లా? అట్లాగనే సామాన్య గృహస్థులు, ఇప్పుడు మనంతా ఉన్నాం, మనంతా సామాన్య గృహస్థులు. ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అది చేస్తాం ఇది చేస్తాం అనడం కంటి, ఇలా చేయలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సాధన ఇవ్వాలి, ఒక అనుకూలమైనటువంటి ఒక కర్మని వీళ్ళకి ఉపదేశించాలి అని చెప్పి అనన్యమైనటువంటి ప్రేమతో, అవ్యాజమైనటువంటి ప్రేమతోటి జగద్గురువైనటువంటి వ్యాస భగవానులు ఈ యొక్క విషయాన్ని మనకు ఉపదేశం చేశారు. సకల దేవతా స్వరూపిణి ఆమె యొక్క అనుగ్రహం కలిగితే శత్రుక్షయమైపోతుంది. ఇందాక వారు చెప్పినట్టుగా మనకి శత్రువులు ఎక్కువ వెనక ముందు. ఏ కొంచెం మనం జీవితంలో ప్రగతి సాధించినా కూడా దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేసే వాళ్ళే ఉంటారు లోకం. ఒక వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు.
కాబట్టి ఆ నరదృష్టి చాలా చికాకు. మరి తెలిసి చేస్తే పర్వాలే, ఎదురుకుండా ఉండి మనని సాధించడానికి వస్తే తప్పుకుంటాం. ఎక్కడో మనకి తెలియకుండా వ్యవహారం చేస్తే మనం చేయలేం కదా, దానికి ప్రతిక్రియ చేయలేం. కాబట్టి ఇట్లా ఇవన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని, ఒకటి ఇంకొకటి రుణబాధలు పోగొడుతుంది, రుగ్మతలను పోగొడుతుంది, రోగాన్ అశేషానపహంసి దుష్టాన్ హృష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి అని చెప్పారు. ఇందాక చెప్పారు శ్లోకం. సమస్త రోగాలు మొన్న వచ్చినటువంటి ఒక 4 ఏళ్ల క్రితం వచ్చిన రోగం ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో తెలియదు. ఏమండి, క్షణకాలం ఇవాళ చూసిన వాళ్ళు ఎప్పుడాడు అంటే ప్రకృతి ఎప్పుడు కూడా అమ్మవారిని ప్రకృతిగా వర్ణిస్తారు. ప్రకృతి పురుష మధ్య ప్రస్ఫురన్నాద రూపం అంటారు ఒక చోట. ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనమే మొత్తం అంతా ప్రగతి అంతా కూడా, అంటే ఈ యొక్క మొత్తం సృష్టి అంతా కూడా. అక్కడ పురుషుడెవరు? పరమేశ్వరుడు. ప్రకృతి ఎవరు? అమ్మవారు. అందుకనే లక్ష్మీనామాల్లో కూడా ప్రకృత్యై నమః మొదలు ప్రారంభం. మళ్ళీ వెంటనే వికృత్యై నమః, ప్రకృతిం వికృతిం విద్యాం, విద్యాం జ్ఞానస్వరూపం. ఏమండి, ఆమె సర్వభూత హితప్రదాం. మళ్ళీ వెంటనే ఈమె సర్వభూతములకి హితమై ఉంటుంది. సర్వభూతములు ఆమె యందు హితముగా ఉంటే అనుగ్రహిస్తుంది. ఇక్కడ హితము అహితము అనేటువంటిది ఆమెకేం సంబంధం లేదు. ఇక్కడ ఇవాళ మనం ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము అంటే యజమాని గారు చేసుకుంటున్నారు అనుకున్నాం. ఆయనకి అటువంటి జ్ఞానం లేక చేయాలనే సంకల్పం ఎవరిచ్చారు? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్వరూపమే ఆవిడ. ఎంహి రక్షితుమిచ్చంతి బుద్ధ్యా సంయోజయంతి తం అంటారు చోట. ఎవరిని రక్షించాలి అనుకుంటుందో వాళ్ళ బుద్ధిలో ప్రవేశిస్తుంది. అంటే ఒక ఆలోచన ఇచ్చేది కూడా ఆమె. అందుకనే ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అన్నారు చోట. 3 ఒకటే స్వరూపం. ఒక సంకల్పం ఇచ్చింది, సంకల్పానికి రూపం ఇచ్చింది, రూపానికి కావలసిన సమకూర్చింది. అందరితో అయిపోయింది ఆ కార్యక్రమం. ఏమండి, ఆకలి తీరాలి, భోజనం చేయాలి. భోజనం చేయాలి అంటే ఎట్టా? సామగ్రి కావాలి, అయిపోలేదు, ఆకలి తీరలేదు. తెచ్చాం, వంట చేయాలి, తీరలేదు, భోజనం చేయాలి. అప్పుడు కదా నీకు సంతృష్టి కలిగింది. అట్లాగనే మొత్తం ఈ కర్మాంతంగా మనం చూస్తే ఇవన్నీ కూడా ఒకదానికోటి అనుబంధంగా ఈ పని మన చేత చేయించడం కోసం. అందుకనే అమ్మవారిని ఎప్పుడు మనం ఏం కోరుకోవాలి అంటే, నా బుద్ధి ఎప్పుడు కూడా మంచి పనులు ఏందే లగ్నమయ్యేట్టుగా అనుగ్రహించు, అంతే. రెండో మాట ఏవమేవ త్వయా కార్యం అన్నారు. నువ్వు ఏం చేస్తావో నాకు అనవసరం, నా బుద్ధి ఎప్పుడు కూడా వక్రగతి పోకుండా రుజుమార్గంలో ప్రవర్తించేట్టుగా అనుగ్రహించు అని చెప్తారు. అట్లాగున ఆ పరమేశ్వరి అమ్మవారట సకల దేవతా స్వరూపిణి. కిరీటం వైరించ్యం పురహరభిద కైటభిద కఠోరే కోఠీరే స్ఖలదజి జంభారి మగుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తమ పరిజనోక్తిర్ విజయతే అంటారు చోట. అమ్మవారి సింహాసనం మీద దిగి వస్తూ ఉంటే ఆ మెట్ల మీద వీళ్ళందరూ శిరస్సులు ఇలా పెట్టుకుని కిరీటాలు ఆ మెట్ల మీద ఇలా వాల్చి ఉన్నాయట. అంటే వారిలో తల ఉంచి ఉన్నారన్నమాట. ఎవరు? హరిబ్రహ్మాదీనామపి. వాళ్ళందరి యొక్క శిరస్సులు అలాగే మెట్ల మీద ఉన్నాయట. నమస్కారాలు చేస్తున్నారు. ఇట్లా ఆమె దిగి వస్తోందిట. ఏమి సందర్భం అంటే, శంకరుడు త్రిపురాసుర సంహారం చేసి వచ్చాడు. ఈమె మహాసభలో కూర్చుంది. ఏమండి, అంటే శ్రీమత్ సింహాసనేశ్వరి కదా. ఎందుకు చెప్తున్నాం? అక్కడ కూర్చుని చూడండి, అలా కూర్చుని శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అన్నారు. ఆ మంచె ఏమేది? ఇక్కడ మంచం అక్కడి నుంచే వచ్చింది, మంచె నుంచే మంచం వచ్చింది. చూసిందా? ఆ మంచె మీద శివాకారం, శివైక ఫలకం ఈశానాదిపదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం అంటారు. దాని మీద ఆమె కూర్చుంది. కోళ్ళు ఎవరు? దేవతలే. ఆమె సర్వదేవతామయం. మనలాగా ఇవి డబ్బాలు గిబ్బాలు అక్కడ పెట్టం కాదు. ఏమండి, అందుకనే అమ్మవారిని మంత్రమే స్వరూపంగా వర్ణించారు. మంత్రమయీం జ్ఞానమయీం అంటారు. అట్లాగా అమ్మవారిని అక్కడ చూశారు. అట్లా ఉంది అంటే ఆయన ఒకసారి బయటికి వెడితే యుద్ధానికి ఈ సభా నిర్వహణ ఎవరు చేస్తున్నారు? అమ్మగారు చేసేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళారు, ఎవడో వచ్చాడు, వ్యవహారం ఏదో కస్టమర్ వచ్చాడు, ఆవిడ ఏం చేస్తుంది? కిందకి తలుపు తీసేసి మొత్తం వాడికి ఏం కావాలో ఇచ్చేసి పంపించేదా? అంటే ఏమిటి? ఉందిగా, హక్కు ఉంది, జ్ఞానం ఉంది, అవసరం ఉంది, చేసే స్వభావం ఉంది. అవునండి. ఇన్ని కూడిని అంటే ఏమిటనమాట? ఈమె ఆయనలో సగభాగం, అంతే కదా.
కాబట్టి పరమేశ్వరుడు అంతటి వాడే స్వచ్ఛందైకస్తన శ్రీరుభయమతమిళన్ మౌళి చంద్ర ఫణీంద్ర. వారిద్దరూ ఒకే స్వరూపం. మన అవసరం కోసం అమ్మన్నాం అయ్యన్నాం అలా చేసుకుంటున్నాం అంతే. అట్లాగున ఆయన వచ్చాడు అక్కడికి, త్రిపురాసుర సంహారం చేసి ఆ రక్తం ఓడిపోతూ శరీరం అంతా కూడా విజయదుందుకు మోగించుకుంటూ కోట్లాది మంది అనేకమైనటువంటి శివగణం రుద్రగణం వీళ్ళందరూ కూడా ఉండగా జయధ్వానాలతో వచ్చేసాడు. వచ్చేటప్పటికీ సింహాసనం మీద కూర్చుంటే అప్పటి వరకు ఆమె ఎవరు? శ్రీమత్ సింహాసనేశ్వరి, మహాత్రిపుర సుందరి కదా. ఆ విజయ సభలో కూర్చుంది ఆమె దేవతలందరూ కూడా చర్చ చేస్తున్నారు. అక్కడ ఒక సభ జరుగుతుంది. ఇంతలో ఆయన వచ్చాడు. వస్తే ఆమె అంత కూర్చున్నా కూడా గబగబగబా వచ్చేసింది. ఆయనకి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పడం. అంటే భార్యనే కలెక్టర్ అయి ఉన్నానండి అనుకోండి. కలెక్టర్ అయినా కూడా భర్త వచ్చేటప్పటికి ఏం చేస్తుందండి? అంతే కదా, నాకు భర్త అయినా నేను కలెక్టర్ కావచ్చు, అది వేరే విషయం అని ఎదురు వెళ్ళి ఏ స్త్రీ అయితే భర్తని ఆహ్వానం చేస్తుందో అది అమ్మవారి స్వరూపంగా వచ్చింది. ఆమె అంత గొప్పదైనటువంటిది కూడా శివశక్త్యాయుక్తో యది భవతని చెప్పినప్పుడు ఆయన నుంచి లోకానికి ఒక ఉపకారం చేయాలి అంటే ఆమె కూడా ఉంటే గానీ చేయలేడు. నా ఖలు స్పందితుమపి అన్నారు. ఆయన యొక్క అనుగ్రహం ఆమె కూడా ఉంటేనే ఆయన ఏమైనా చేయగలడు లోకానికి అన్నప్పుడు ఆయన అలా కూర్చుని ఉంటాడు. స్థాణు ఆయన ఏం చేయడు, అలా కూర్చుంటాడు. ఆయనకి సంకల్ప వికల్పాలే లేవు, అలా కూర్చుంటాడు. కానీ ఆయనలో ఒక విశేషమైనటువంటి సంకల్పాన్ని కలిగించి లోకానికి ఉపకారం చేసేటువంటి స్వభావాన్ని కలిగించేది ఎవరు? అమ్మవారు. భర్త కూర్చుంటాడు, నేనేం చేయడండి. భార్య చెప్తుంది, ఏమండో మీరు బయటకు వెళ్తున్నట్టున్నారు, ఇవి పెట్టండి అంటూ కదా. అంటే ఏమిటి? ఏమి అవసరమో అది ఉపదేశిస్తూ ఉంటుంది, అది భర్త చేస్తూ ఉంటాడు. ఇట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆయన అలా వచ్చారో చూసిందో లేదో గబగబా నడిచి వచ్చేస్తుంటే అక్కడ సందర్భాన్ని వర్ణించారు. దృశ్యం కిరీటం వైరించ్యం పురహరభిద కైటభవిద. మా ఎవరున్నారు? చిలికెత్తలు కూడా ఉండేటువంటి చిలికెత్తలు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అక్కడ 64 కోటి యోగిని గణసేవితాయై నమః అన్నారు. 64,000 కోట్లు గణములు, శక్తి గణములు అవన్నీ కూడా. వాళ్ళు ఎప్పుడు అలాగ అమ్మవారి సేవ చేస్తూనే ఉంటారు. గంధం తీసేవాడు కూడా, పుష్పం వేసేవాడు కూడా, వస్త్రాలు దిగేవాళ్ళు కూడా, మరద పెట్టేవాళ్ళు ఒకరు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. తాంబూలాలు సర్దేవాళ్ళు ఒకరు. ఇట్లా ఉంది ఆ వ్యవహారం. వాళ్ళందరూ కూడా మొత్తం అమ్మవారు బయలుదేరి వస్తే ఆ విమానం ఎక్కేస్తారు వీళ్ళందరూ కూడా. ఇంతమంది పుష్పక విమానం దాని పేరు. అదే శ్రీచక్రం. నవపర్వాత్మకమైనటువంటి ఏ శ్రీచక్రం ఏదైతే ఉందో దాంట్లో వర్ణిస్తారు. బ్రహ్మాండ పురాణం చదవాలి, లలిత ఉపాఖ్యానం చదవాలి. దాంట్లో అమ్మవారి యొక్క ఆగమనం ఎలా ఉంది, అసలు ఆమె వచ్చినప్పుడు ఎటువంటి శబ్దాలు చేశారు, వాళ్ళు ఎవరెవరు కూడా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆయన అగస్త్య హయగ్రీవ సంవాదంగా చెప్తారు దాంట్లో బ్రహ్మాండ పురాణం. దాంట్లోనే మనకి లలితా శాస్త్రం కూడా వచ్చింది కదా. లలితా శాస్త్రం ఒక్కొక్కటి ఒక నామం కాదు, అది ఒక శక్తి, ఒక బీజం, ఒక చరిత్ర, ఒక నామం చరిత్ర అనమాట. అన్ని చరిత్రలు అలాగా 1000 చరిత్రలు ఆయన అలాగా శాస్త్రనామంగా వశిన్యాది వాగ్దేవతలు కల్పన చేశారు. అమ్మవారు అలా చూస్తూ ఉండగా చెప్పేశారు వాళ్ళు స్త్రీలు, శ్రీదేవతలు అవండి. ఆ లోకం పెడితే పురుషుడు అనేవాళ్ళు లేడు అక్కడ. అసలు అమ్మవారి యొక్క ఉండేటువంటి చింతామణి గ్రహాలు ఉన్నాయి కదా, అక్కడ పెడితే మణిద్వీప వర్ణన మీ పాటలో కూడా ఉంది. అది అక్కడ అసలు అద్భుతంగా వర్ణన చేశారు. అక్కడ ఒక్కొక్క ఇది దాడుతూ ఉండేది అమృత సముద్రం అన్నారు. ఇట్లా రకరకాలు చెప్పారు. అక్కడ మళ్ళీ ఈ నావల మీద తీసుకెళ్లేటువంటి వాడు స్త్రీలు ఎంత అందంగా ఉంటారో అని వర్ణిస్తారు. పొరపాటును కొత్తగా వెళ్ళేవాడు ఏ స్త్రీని చూసినా అమ్మవారే అనుకుంటాడు. అందరూ అమ్మవారులాగే ఉంటారు. ఎందుకని దాంట్లో కూడా చెప్పారు కదా, శివారాధన చేసేటప్పుడు నారుద్రో రుద్రమర్చయేత్ అన్నారు. అందుకనేట రామకృష్ణ పరమహంస గారికి ఒకానొకప్పుడు హనుమంతుని ఉపాసన చేస్తే ఆయనకి వెనకాల తోక కూడా వచ్చింది అన్నారు. చూడండి, అంటే ఏమిటి? ఆయన తాదాత్మ్యం అనమాట. ఇంకా అమ్మవారిని పని చేస్తే అమ్మవారు అయిపోయారు అంతే. ఆయన అంటే ఒక న్యాసం చేస్తే, మా గురువులు కూడా అలాగే ఉండేవారు. ఏమండి, ఒక మంత్రం న్యాసం చేస్తే ఆ మంత్ర దేవత వారిని ఎంత అలా నిక్షిప్తం అయిపోయింది అనమాట. మళ్ళీ ఉత్తరం న్యాసం చేస్తే వెళ్ళిపోతుంది. అందుకనే దిగ్బంధనము, దిగ్విమోచనము, ఈ శక్తులన్నీ కూడా మన మీద ఆరోపణం చేసుకోవడం. ఇప్పుడు ఈ మంత్రం ఉంది, ఈ మంత్రానంతని కూడా వాళ్ళు అక్కడ ఆ చరిత్ర అంతా కూడా వాళ్ళు పారాయణ చేస్తున్నారు. ఇదే చరిత్రని అమ్మవారి మళ్ళీ హోమం చేస్తారు. చరిత్ర చేస్తే హోమం మనకేమిటో ఉపయోగం అంటే, ఎందుకు కాదు, నువ్వు చాలా గొప్పవారివి అని చెప్పి 10 మాటలు మన అంటే మనం సంతోషపడలేదా? మన అన్నదానం చేసావు, లేకపోతే ఏదో చేసావు అంటే మన దగ్గరికి వచ్చి ఎవడైనా గొప్పగా కీర్తిస్తే మనం సంతోషపడమండి కదా. అలాగనే మరి అమ్మవారు చరిత్రలన్నీ కూడా, అందుకని చరిత్రని ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటారు శ్రీమద్ రామాయణంలో. చరితం రఘునాథస్య శతకోటి ప్రతిస్తరం.
ఒక్కొక్క చరిత్ర ఉంది, ఇందులో ఒక్కొక్క అక్షరం ఉందే మహాపాతక నాశనం, ఒక్కొక్క బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది అంటే ఒక అక్షరాన్ని వర్ణిస్తూ. మరి అమ్మవారి చరిత్ర కూడా అంతకన్నా గొప్పది కదా, దానికంటే ముందు వచ్చింది, మరి రామాయణం తర్వాత వచ్చింది. కాబట్టి ఈ చరిత్రని ఇక్కడ మనం ప్రథమ చరిత్రస్య, మధ్యమ చరిత్రస్య, ఉత్తమ చరిత్రస్య, దాంట్లో 3 రకాల చరిత్ర. అంటే మనకి లౌకికంగా ఇది ఒక వైశ్యుడు, క్షత్రియుడు, లేకపోతే ఒక శిష్యుడు, ఒక వనము, వారు ప్రవేశించారు. వనం అభ్యాగతో దుఃఖీ నిరస్తాప్త బంధువి సోహం నవేద్మి పుత్రాణం కుశల అకుశలాత్మికాం అంటాడు, బాధపడతాడు క్షత్రుడు. దాంట్లో ఓ రాజుగారు, మా వాళ్ళంతా ఏమైపోయారు, ఆ ఏనుగు దిడ్డుందో లేదో, ఈ గుర్రం పడుకుందో లేదో. ఏమండి అంటే ఏమిటనమాట, అది మనం చరిత్రగా చూడకూడదు. దాంట్లో ప్రతి అక్షరం ఈ మంత్ర సంబంధమైనటువంటి బీజాలన్నీ కూడా ఆ చరిత్రలో నిక్షిప్తం చేశారు మహర్షులు. గొప్ప విషయం. శంకర భగవత్పాదుల వారు చోట చెప్తారు, అదేనది లక్ష్మీ నృసింహ కళావలంబం చేస్తూ దాంట్లో కింద చివరిలో ఒక అద్భుతమైనటువంటి ఫలశ్రుతి ఇస్తారు. ప్రతిదానికి ఇచ్చారు. మీరు ఎవరెవరైతే లక్ష్మీ నరసింహోపాసన చేయాలనుకున్నారో వాళ్ళు ఈ శ్లోకాలను సమన్వయం చేసుకోండి, చదువుకోండి. లక్ష్మీ నరసింహ మంత్రోపాసన ఫలం మీకు వస్తుందన్నారు. అది ఒకటేమిటి, కనకధారాస్తవం లేదు, దాంట్లో ఎన్ని బీజాలు ఉన్నాయి వెతకాలి. అట్లాగనే సౌందర్యహరి, శివానందలహరి అన్నీ అంతే. అంటే వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అటువంటిది, గొప్ప విషయం లోకానికి అందించడం. అందుకనే మనకి స్తోత్రం చదివితే ఫలితం రావడం ఏంటి, లేకపోతే కదా. కాబట్టి అందరికి అధికారం ఉండదు కదా, మంత్రోపాసన చేసే అధికారం ఉండదు. కాబట్టి అని చెప్తా. అట్లా ఇక్కడ కూడా ఇది దీని అంతని కూడా మనం పారాయణం చేసి హోమం చేస్తే అశ్వమేధ ఫలం లభేత్తు అన్నారు. అశ్వమేధం చెయ్యాలి. ఈ ఉపకరణాలు సరిపోతాయా, ఈ కాలం సరిపోతుందా, ఈ ద్రవ్యం సరిపోతుందా, లేదు కదా. అమ్మవారిని దాంట్లో ఒక లలితా శాస్త్రంలో కూడా ఉంది కదా, హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమః అని అమ్మవారు. హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమః. హయమేధం అంటే అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేసేటప్పుడు ముందు ఎవరిని మనం తాంబూలం ఇచ్చి పూజించాలంటే అమ్మవారిని అన్నారు. అంతే. అవునండి, కృష్ణ పరమాత్మను ముందు నమస్కారం చేసి తర్వాత అక్కడ చేశారు కదా, అగ్ర పూజ చేశారు. ఎవరు చేశారు, కృష్ణుడికి చేయండి అంటే వీళ్ళందరూ కోపం వచ్చింది కదా భారతంలో. అంటే కృష్ణుడు సర్వాత్మనా దేవుడు, ఆయన భగవాన్ విష్ణు స్వయం. ఇక్కడ కూడా అమ్మవారిని అంత గొప్పగా వర్ణించి అశ్వమేధ ఫలం కావాలి అంటే ఏం చేయాలంటే అమ్మవారి ఉపాసన చేయండి. అందుకనే షోడశి గాని పంచదశి గాని వాటికి పేర్లు. అదేయం షోడశాక్షరి రాజ్యం దేయం శిరోదేయం నదేయా షోడశాక్షరి అని చెప్తారు. రాజ్యమైనా ఇచ్చేయి, అవసరమైతే శిరస్సైనా ఇచ్చేయి, అంతేగాని షోడశాక్షరి మంత్రం మాత్రం చూసి ఇవ్వు ఉపాసన ఇచ్చేటప్పుడు అంటారన్నమాట. కాబట్టి అవతల వాడికి ఆ ఆసక్తి ఉండొచ్చు, ఏమండి ఆ శక్తి ఉందో లేదో, తీరా ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడతాడేమో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు గురువులు. అది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు కూడా మామూలు సామాన్యులు కాదు లోకంలో. ఏమండి మా గురువుల చరిత్ర చూస్తే దాంట్లో ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. అట్లాగనే ఇక్కడ ఇవాళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమంలో అమ్మవారిని అన్ని రకాలుగా జపహోమార్చనాదుల చేత సంప్రీతిని కలిగించడం కోసం అని చెప్పి ప్రయత్నంలో ఈ చేయబోయేటువంటి మొత్తం యాగం అంతా కూడా ఇది ఒక మహాయాగం, శక్తి యాగం, అమ్మవారి ఉపాసన సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపాసకులే, లేదా మామూలు వాళ్ళే కాదు. రోజు అమ్మవారిని మీరు పనున్నా లేకపోయినా ఇవాళ మనం పలికి పిలిచాం, వచ్చారు. నిన్న ఏం చేశారండి, రేపేం చేస్తారండి అంటే రేపు కూడా వీళ్ళివే ఈ మంత్రాలు ఉపాసన చేసుకుంటూ ఉంటారు. అందుకనే బ్రాహ్మణుడికి దివే దివే నమస్కర్యాత్, కనపడంగానే ఎందుకు నమస్కారం పెట్టాలి అంటే వ్యాజ్యము లేకుండా, కారణం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంతే. అంటే మీరు చెప్పారు నేను ఇలా రాలేదు కదా, ఎప్పుడు ఇలాగే ఉంటాం కదా. అంటే ఏమిటి, మన ధర్మం మనం చేస్తాం. అట్లాగున అదే ధర్మాన్ని రక్షించడం కోసం కొంతమంది ఉంటుంటారు. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి, మనం అంటే గృహస్థుల కర్తవ్యం ఏమిటంటే ఎప్పుడో ఒకప్పుడు మంచి పని చేస్తూ వీళ్ళందరినీ పోషణ భావంతో, పూజ్య భావంతో ఒకసారి పిలిచాం, ఏదో భోజనం పెట్టామో, వస్త్రం ఇచ్చాం, తాంబూలం ఇచ్చాం, ఇట్లా వారు మనం ఫలితాన్ని పొందాలి. ముందు వారికి మనము ఇచ్చేటువంటి వస్త్రాదులు దక్షిణాదులన్నీ ఇచ్చి ఆ ఫలితాన్ని మళ్ళీ మనం స్వీకరిస్తాం అన్నమాట ఇంత కార్యక్రమం అయిన తర్వాత. అట్లా చెప్తారు. అందుకే దక్షిణ ఇవ్వడం కోసం దానికోసం అంటారు. అట్లా ఏ కోణంలో చూసినా కూడా అమ్మవారిని కనుక ఉపాసన చేస్తే శ్రీచక్ర నవావర్చన చేస్తాం, చేస్తే ఏ చక్క దాంట్లో చెప్తారనమాట. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశత్రివలయ త్రిరేఖాభి సార్ధం తవ శరణ కోణా పరిణతాః అని వర్ణించారు. కాబట్టి నవచక్రములలో ఎవరెవరు ఉంటారు, ఏ దేవతలు ఉంటారు, అసలు శ్రీచక్రం అంటే ఏమిటి, ఇవన్నీ మనం దాంట్లో పెడితే తెలుస్తుంది. అందుకనే శ్రీచక్రార్చన చేస్తే అందరు దేవతల్ని ఉపాసన చేసినట్టుగా అనుగ్రహం వస్తుందన్నారు. అలాగే ఒక అమ్మవారిని ఉపాసన చేస్తే వాళ్ళందరూ తర్వాత కాలంలో ఉంటారు కదా మరంతా కూడా. పైన ఒక వ్యక్తి ఉన్నారు, పిఎం గారిని పిలిచాం మనం, మోడీ గారిని అనుకోండి, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు మమ్మల్ని పిలవలేదు అనుకుంటారా, వాళ్ళందరూ చచ్చినట్టు వస్తారు.
ఆయన ఒక్కడు వచ్చి వెళ్ళారు అంటే ఆయనతో పాటు వచ్చే పరిజనం అంతా వచ్చేస్తారు కదా. ఆయన ఒకరిని సన్మానం చేస్తే అందరూ సంతోషపడిపోతారు. ఏంటంటే అబ్బో మన దేశ అధినేతగా చేశారు, మాకు కూడా చేసినట్టే. లౌకికంగా మనం చూడట్లా ఏమండి. అట్లాగే ఇంట్లో పెద్ద ఉంటారు, బంధువుల్లో దంపతులు ఉంటారు అనుకోండి, వాళ్ళు మనం పూజ చేస్తే అందరికీ సంతోషం కలుగుతాం. అంటే కుటుంబ పెద్ద అలా మూలం అనమాట. అట్లాగున అమ్మవారి యొక్క సర్వశక్తి స్వరూపిణిగా వర్ణించి ఆమెను ఈ విధంగా ఇక్కడ చూస్తే చూడండి 9 శక్తుల్ని ఆవాహన చేశారు. పరమాత్మకంగా ఉండేటువంటి శక్తులను ఆవాహన చేశారు. 13 అధ్యాయాల్లో ఏ ఏ రూపాలతో అమ్మవారిని వర్ణించారు, 13 అధ్యాయాలుగా వర్ణించారు మాట. దీన్ని ఆయా రూపాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇక్కడ ఆవాహన చేసి ప్రధానంగా మేరు స్థానంలో ఇందాక చెప్పిన శ్లోకంలో మహామేరు అమ్మవారు అక్కడ ఉంటుంది అనమాట. ఏమండి అక్కడే శివశక్తి ఐక్య రూపిణి. ఒకటి శివుడు వేరు, విష్ణువు వేరు, శక్తి వేరు ఉండదగ్గ ఇద్దరు ఒకే రూపంగా ఉంటారు. అదే లలితా స్వరూపం. శివశక్తి ఐక రూపిణి లలితాంబిక ఇన్ని చెప్పేసి చివరి భర్తలు ఒకటే అని చెప్పారు. అట్లాగున ఆ శక్తి సమన్వయం చేసుకుంటూ మనం చక్కగా అమ్మవారిని చక్కగా చేసుకున్నాము. దీనివల్ల వారు కోరినా కోరకపోయినా ఏదో కోరా ఏమండి, మా వాడు ఏదో సంకల్పం చెప్పించాడు, ఆయన ఏదో చెప్పించారు అంటే అవి మాత్రమే కాదు. ఇప్పుడు మనం మామిడి పండు కోసం అండి ఒక చెట్టు వేసాం, విత్తనం వేసాం, మామిడి పండు కోసం వేసాం మనం. అది వద్దన ఏమండి వాసన వస్తుంది, చక్కటి సువాసన వస్తుంది, చల్లటి నీడ ఇస్తుంది ఏమండి. ఇంకేమైనా కావాలన్నా కూడా దాని నుంచి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్ది రోజులకి పండు కూడా వస్తుంది. ఇవన్నీ మాకు వద్దండి బాబు, మాకు కావాల్సిన పండే, ఇవన్నీ వద్దంటే అవుతుందా? వద్దన్నా ఇస్తుంది. ఫలార్థే నిమిత్తే ఆమ్రే ఛాయాగంధౌ అనూత్పద్యేతే అంటారు. నువ్వు కేవలం మామిడి పండు కోసం వేసుకున్నా దాని నుంచి వచ్చే చల్లదనము, దాని నుంచి వచ్చే సువాసనము ఎలాగైతే వద్దన్నా ఇస్తుందో ఆ వృక్షం పండుతో పాటుగా అన్నట్లుగా ఇక్కడ కూడా మనం కోరింది ఏమిటి? మనం తెలియకపోవచ్చు. ఒకప్పుడు మనం అనుకున్నది మనకి అవసరమో లేదో కూడా మనకి తెలియకపోవచ్చు. ఏమండి మనకేది అవసరమో తెలియని పక్షంలో అప్పుడు ఎలా సిద్ధిస్తుంది? మరి అంటే మనం కాదయ్యా కోరుకోవడం, మనం చెప్పడం కాదు, మనకేమి ఇవ్వాలో ఆమెకి తెలుసు. కాబట్టి ఏవమేవ త్వయా కారణం, ఏం చేస్తావో నీ ఇష్టం. చివరిలో మాట అంటాం కదా, క్షమాపణ మంత్రంలో ఏముంది? ఆ మాటే కదా ఉంది. మాకేమో తెలుసో తెలియకో ఏమో చేసాం, చెప్పాం, కోరాం, అన్నీ తీసి పక్కన పెట్టు, ఇవి ఏం కావాలో మాకు ఇవ్వు చాలు అంతే. నాకేం కావాలో కూడా మాకు తెలియదు అంటే చెప్తారన్నమాట. నా దుఃఖించడం కూడా నాకు తెలియదు. నజానే విలపనం నజానే ముద్రాస్తే తదపిచ నజానే స్తుతిమహో అంట. ఇన్ని స్తోత్రం చేయడం రాదు, ఏవో ముద్రలు అంటారు అవి వేయడం రాదు, చివరికి ఏడవడం కూడా రాదు అని చెప్పారు. అంటే ఏడవడం కూడా కళ అన్నమాట. అదేమిటి? నిజంగా ఏడవటం అంటే అమ్మవారు నాకు కనపడాలి అని ఏడ్చాడు ఆయన. ఎవరు? రామకృష్ణ పరమహంస గారు విలపించారని చెప్పారు. అప్పుడే కనిపించింది వచ్చి. చిన్నపిల్లగాడు తల్లి కనపడిపోతే ఏం చేస్తాడు వాడు? ఎవరు పట్టుకున్నా వాడు ఆగడు, తల్లి కనపడేదాకా ఏడుస్తూనే ఉంటాడు. అట్లా ఏడిస్తే తల్లి పరిగెత్తి వస్తుందా రాదా? అలాగే చిన్న దూడ ఉంది, ఆ దూడ మామూలుగా అరవదు, విపరీతంగా అరిచేస్తూ ఉంటుంది. ఆ అరుపు విని ఎక్కడో ఉన్నటువంటి తల్లి ఏ ఉన్నా సరే విడిచిపెట్టేసి వచ్చేస్తుందా లేదా? వాత్సల్యం అంటే అదే. వత్స అంటే దూడ, అక్కడి నుంచే వచ్చింది వాత్సల్యం అనే మాట. గురు శిష్యుల మధ్య వచ్చిన, తండ్రి కొడుకుల మధ్య వచ్చిన, తల్లి బిడ్డల మధ్య వచ్చిన వాత్సల్యం అనేది దూడావు నుంచి వచ్చింది. చూసిందా? అంటే ఏమిటి? అక్కడక్కడ ఎవరు? అమ్మవారు తల్లి రూపంగా ఉంది. అందుకనే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. మాతృరూపంతో కనుక ఉండకపోతే ఒక సింహమే 9 పిల్లలకు తల్లి అయింది అనుకోండి, మిగతా జంతువులు తినేస్తుంది, పిల్లలు తింటుందా? సింహమే అది క్రూర జంతువే. బిడ్డలు ఏం చేస్తుంది? ఎవరన్నా వస్తే వాళ్ళు తినేస్తుంది. అంటే బిడ్డల పట్ల దానికి మాతృభావం వచ్చేసింది. అంటే అక్కడ పరివర్తనం చెందింది అది. ఆ మాతృస్వరూపం ఎవరిక్కడ? అమ్మవారు అన్నమాట. కాబట్టి అటువంటి కోణంలో మనం అమ్మవారిని చూసి చక్కగా ఉపాసనం చేసి, అర్చనాదులు చేసి, హవనం చేసి, పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ఆ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఫలాన్ని మనకి ఇవాళిస్తుందా, రేపిస్తుందా, అవసరం వచ్చినప్పుడు ఇస్తుంది. ఎప్పుడు వెంట ఉంటుంది. అందుకోసం ఆమెను సేవించాలి. ఖాళీగా ఉన్నాం కాబట్టి. కాబట్టి ఒక పర్వదినం చూసుకుని ఏమీ పని లేకపోయినా సరే మీరు ప్రతి సంవత్సరం ఏదో మంచి పని చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత అవసరాలు పెరిగిపోతాయి. ఇదివరకు ఉన్నప్పుడే లేరు, ఇప్పుడు నేను లేను, మీరు లేరు. 20 ఏళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉన్నానా? ఈ కంకణాలు ఇవి నాకు లేవు, కానీ వాడు వచ్చినాయి. అప్పుడు నేను కూడా ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి. దృష్టి, నరదృష్టి ఉంటుంది. అట్లాగనే అవసరాలు ఉంటాయి. కొన్ని పనులు ఇప్పుడు ఏదైనా పెద్ద పని చేయాలి అంటే దాని బరువు మొయ్యాలి అంటే ఏం చేయాలి? శక్తి సంపాదించుకోవాలి. కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు లేవు మనం, అవసరాలు పెరిగినాయి, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడో అప్పుడు ఏదో సమయంలో ఈశ్వరారాధన చేస్తే, బ్యాంకులో వేస్తే 10 రూపాయలు ఉన్నాయండి, 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తే రేపు కావాలంటే ఎవడు ఇస్తాడు? ఒక 1 కోటి రూపాయలు మనం సంపాదించాం, ఏం చేస్తాం? ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, ఒక 90 లక్షలు దాంట్లో దాచాం అనుకుందాం కాసేపు. రేపు మళ్ళీ అవసరం వచ్చింది, దాంట్లో 10 లక్షలు తెచ్చుకున్నాం కదా. ఒక 1 కోటి రూపాయలు వచ్చి ఈవేళ తినేస్తే
అది ఎట్లా లౌకికంగా వ్యవహారంలో మనం చూసుకుంటామో, జాగ్రత్త వహిస్తామో అవసరం కోసం, అట్లాగనే మనకు అవకాశం వచ్చింది, ఓపిక ఉంది, ద్రవ్యం ఉంది, కాలం దొరికింది, పాత్రత, యోగ్యత, కాలము ఇవన్నీ కలిసి రావాలి. ఇవాళ చేద్దామంటే ఎప్పటి నుంచో అని అనుకుంటే ఇవాళ చేయడం జరుగుతుంది కదా. ఈ ఇంటికి నేను వచ్చేప్పుడే ఇప్పుడు గృహప్రవేశానికి వచ్చాను. ఎన్నేళ్ళైంది? 10 ఏళ్ళైందా? అప్పుడు నువ్వు వింటున్నావు 6 ఏళ్ళైందా? 6 కానీ మీ ఇంటికి రాలేదు మళ్ళీ. అంటే ఏమిటి అవసరం లేదు, వచ్చింది బాబు నాకు తెలియదు, నన్నైతే పిలవలేదు, అది వేరే విషయం. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే మనము విత్తనాలు వేసుకుంటూ వెళ్ళాలి. వేసుకుంటూ పెడితే ఫలాలు రేపు వెనకాలే వస్తాయి. ఏమీ లేకుండా మనకు అది కావాలి ఇది కావాలంటే ఎక్కడి నుంచి ఇచ్చేస్తారండి? బ్యాంకులో కూర్చున్నవాడు మనవాడే, బంధువే, క్యాషియర్ మనవాడే, ఇమ్మనండి తీసుకెళ్ళి లోపల ఇస్తారు. నువ్వు బెటరా బాబు, దాంట్లో 100 రూపాయలు పడాయి, ఇంకో రూపాయి ఇస్తారంటాడు వాడు. అట్లాగే అమ్మవారు కూడా, అయ్యవారు కూడా కర్మఫలాన్ని ఇచ్చేటప్పుడు వీడేం కర్మ చేశాడు, వీడికి ఎంతవరకు ఇవ్వాలి, వారేం పెట్టుకోరు. మా కర్మ ఫలహేతుర్భూ మాతే స్వంగో స్వకర్మణి చెప్పారు కృష్ణ పరమాత్మ కూడా. నేనేమి కర్మఫలాలు నేను పెట్టుకొని ఎత్తిని, మీరు చేసుకోండి, అప్పుడు ఏమో నేను చూస్తా. ఏమండి అసలు చేయడం అంటూ మీరు ప్రారంభం చేస్తే ఏం చేయాలో నేను చూపిస్తానంటాడు. అంతే కదా. కుర్రాడు బాగా చదువుకుంటున్నాడు అంటే వాడు మంచి స్కూల్లో వేస్తాము, మంచి కాలేజీ తీసుకెడతాము, అసలు పెట్టుబడి పెడతాం 1 కోటి రూపాయలు. ఆ ముద్దపైల కూర్చుంటే నాకు వల్లే వాడికి ఏం పెడతాం? ఏమండి అవునా కదా. అంటే భగవంతుడు కూడా వీడి శ్రద్ధ ఉందా లేదా, విశ్వాసం ఉందా లేదా, ఏమండి కర్మయందు వీడి యొక్క నిజమైనటువంటి స్థితి తెలిసిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఆయన గీటరాయి అమ్మవారు చూసుకుంటుంది, మన వివరం కాదు. ఆయన బాగానే కూర్చున్నారు, పెద్దగా చేయరు మనం అనుకుంటున్నాం, ఆయన ఆవిడ కూడా. ఈ శ్రద్ధ ఎవరు చూస్తారు? యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. ఆమె శ్రద్ధ రూపంలో ఉంది, ఎక్కడికో లేదు, తెలిసిందా? పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జ. ఎన్ని చెప్పారు, అద్భుతంగా చెప్పారు, గుణరూపిడిగా చెప్పారావండి. మొదలైన శ్లోకం అది మొదలు. యా శ్రీ స్వయం సుకృతినాం భవనే స్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జ అన్నారు. యా శ్రీ స్వయం సుకృతినాం. ఏమండి ఏ శ్రీమంతులు ఉంటారో వాళ్ళ ఇంట్లో శ్రీ స్వరూపంగా ఉంటుందట. సుకృతినాం అన్నారు అక్కడ. సుకృతులు వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళ ఇంట్లో శ్రీ లక్ష్మీదేవిగా ఉంటుంది. భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం. పాపాత్మలు ఉంటారో వాళ్ళ ఇంట్లో అలక్ష్మీ రూపంగా ఉంటుంది. అలా లింకరం ఆడదు. హృదయేషు బుద్ధి. ఎవరు సాధకులు ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి రూపంగా ఉంటుంది హృదయములందు. ఏమండి అలాంటి అమ్మవారిని నేను స్త్రీల యందు లజ్జా రూపంలో ఉంటుంది. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత అని కూడా చెప్పేశారు. అంటే ఉత్తమ స్త్రీ, కుల స్త్రీ ఎవరిదే ఉంటుందో ఆమె యందు కూడా అమ్మవారు ఉంది. ఎలా ఉందంటే లజ్జారూపంగా ఉంటుంది. సిగ్గు మారింది అంటుంటాం మనం, దాని ఇష్టం ఎలా చేస్తుంది. అక్కడ ఎలా ఉంటుంది అమ్మవారు? ఎవరి హృదయంలో ఇది నేను మంచి వంశానికి చెందిన దాన్ని, మనమంతా లేం మరి, మన వాళ్ళంతా ఎందుకు కీర్తి పొందుతున్నారు? మీరు 10 చోట్లకు వస్తున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు అంటే శీలవతి అంటే అర్థమేంటి? అమ్మవారే. అంటే అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని మనం ఉంటున్నాం కాబట్టి మనం గౌరవించి తీరాల్సిందే. ఎవడు మాట్లాడినా సరిపడు. ఒకవేళ అన్నాడు పొరపాటుని వాడిపోతాడు, మనకేం భయం, తప్పు లేదు మన దగ్గర. వాడు అన్నాడు అనుకోండి, ఎక్కడ లోకల్ అలా కూడా ఓ స్త్రీ ఎదుర్కొంటూ ఉంటుంది, ఒకప్పుడు లేనిది బాధపడుతుంది అనుకోండి, ఆవిడ చూస్తారు, దాని శిక్ష ఎవరు విధిస్తారండి? ఆవిడ చూస్తారు. అలా అన్నవాడు చెడిపోతాడనే మాట మన పెద్దవాళ్ళు అంటారు కదా, మనమే మాట్లాడడం, మనమే నింద భరిస్తాం బాధపడుతూ ఒకప్పుడు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. దానికి ప్రకృతి వికృతి ఆలోచిస్తుంది. కాబట్టి అలాంటి స్త్రీల యందు, ఉత్తమ స్త్రీల యందు అన్నారు అక్కడ. మరి ఉత్తమ స్త్రీల యందు లజ్జాస్వరూపిణిగా ఉంటుంది ఆమె. అంటే ఎక్కడ ఉందండి ఆవిడ? మనలోనే ఉంది కదా, మన మధ్యలోనే ఉంది. అలాంటి అమ్మవారిని ఒక రూపం కల్పన చేసుకుని ఇవన్నీ ఉపకరణాలు సంపాదించుకుని ఆవాహన, పూజ, అర్చన, అభిషేకం అయింది, అర్చన అయింది, హవనానికి సిద్ధమవుతున్నాం. ఓ పక్కన వాళ్ళు 3 పారాయణ చేస్తున్నారు, ఓ పక్కనేమో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇగో అప్పుడే నాకు తాంబూలం సిద్ధం చేసేసారు, నేను ఉండాలన్నా ఊరుకోరు. అంతేత నేను ఉంటాను, ఒక అరగంట ఉంటాను, 11 చెప్పేది ఉంటాను, నేను జపం చేసుకుని వెళ్తాను. ఏమండి అంటే ఇవన్నీ కూడా మీకు దంపతులు చెప్పేది ఏంటంటే మంచి కుటుంబం, మంచి పిల్లలు అంటే కుటుంబాన్ని కీర్తిస్తున్నాను అనుకోకండి సుమా. ఎందుకంటే లోకంలో దాంట్లో చెప్తారనమాట, అమ్మవారి స్తోత్రంలో ఉంది అక్కడ ఏమని, భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి అన్నారు. అమ్మవారిని ఒక పురుషుడు ఏం కోరాలి అంటే మనకు చెప్తున్నారండి, మన ఇద్దరికి పురుషులు చెప్తున్నారు, భార్యాం మనోరమాం దేహి. అమ్మ నాకు మనస్సుని ఎరిగి ప్రవర్తించేటువంటి భార్య నువ్వు అని కోరుతున్నాడు. అంటే ఏమిటి? మనస్సు ఎరిగి ప్రవర్తించాలి.
మనం ఒకటి అంటే ఆవిడ ఒకటి అనుకోండి, మనం ఏం చేయగలం? తెలిసిందా మీకు? అంటే ఏమిటి, మన యొక్క పూజ చేసుకుందాం అనుకుంటున్నాం, అన్ని సిద్ధం చేసేస్తాం. మనం అనుకుంటాం, ఒకప్పుడు చూడండి, నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను, మీకు కూడా అలాంటి అనుభవం ఉంటుంది సహస్రం. ఏదో అనుకుంటూ ఇంటికి వస్తే సరిగ్గా అదే సిద్ధం అవుతుంది. అక్కడ వంకాయ కూర అన్నాడు, మా గరిగిపాడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళేటప్పుడు వంకాయ చూసావు, ఓహో తీసుకుంటూ తింటే బాగుండు అనుకున్నావు, ఇంటికి వెళ్ళేటప్పటికి అదే వాడు ఆ గుమ్మంలోంచి వచ్చాడు, ఆమె వంకాయలు కొని వంట చేసింది, ఇంటికి వెళ్ళేటప్పుడు వంకాయ కూర సిద్ధమైంది, ఓహో నేను అనుకున్నాను పొద్దున్న ఈవిడ చేసింది అనుకున్నట్ట అని చెప్తాడు గరిగిపాడు కాసేపు ఉంటే. నేను అలా చెప్పను, లౌకికాన్ని ముడి పెడతారు బాగానే ఉంది, కానీ నేనేమంటానంటే మనం అర్చన చేద్దాం అనుకున్నాం ఏమండి, అర్చన విధానాలు మనకి తెలుసు, ఆవిడకి ఉపదేశం చేసేంత అవకాశం లేదు, ఆ స్థాయి కాదు. ఒకప్పుడు భార్య భర్త సమానంగా ఎలా ఉంటారు, కొన్ని విషయాల్లో భర్త బాగా జ్ఞానం సంపాదిస్తారు, సాధన సంపాదిస్తారు. రామకృష్ణ పరమహంస గారు భార్య శారదాదేవి ఎందుకు గొప్ప ఇల్లాలైందని ఆమెను కూర్చోబెట్టి ఆయన అర్చన చేశాడు. ఆయన ఏం చేద్దాం అనుకుంటే సిద్ధం చేసింది అమ్మవారు ఉపాసన. అప్పుడు ఎవరు నమస్కారం చేయాలి? నీవు భార్యవు కాదు, నాకు అమ్మవారివే. ఆమెను కూర్చోబెట్టి సింహాసనం మీద అర్చన చేసినప్పుడు ఎక్కడ సరిపోతుంది అన్నమాట. అది భార్య మనోరమాం దేహి అనే మాట అక్కడ సరిపోతుంది. అంటే మీకు సరిపోతుంది, నాకు సరిపోతుంది కాదంటలా. అంటే భర్త మనస్సురంగి ప్రవర్తించడం ఎక్కడ? అమ్మవారి అర్చన దగ్గరే. ఏ వంకాయ కూరను లేకపోతే చింతకాయ పచ్చడి కాదు అక్కడ, అవి మామూలు విషయం. ఆ మనస్సు ఎరగడం గొప్ప విషయం కాదు, వాడు అభిరుచి ఏమిటో తెలియదేంటి, అది గొప్ప ఉంది. ఏది పట్టుకోవాలి భార్య అంటే, భర్త యొక్క మనస్సులో ఇది యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, ఆయనకి ఏమి చేస్తే ప్రీతిని పొందుతాడు అన్నప్పుడు అక్కడ చెప్పారు. అలా కోరుకోవాలి అమ్మవారిని అంటారు. కాబట్టి మీరు చక్కగా కోరుకున్నారు. ఎప్పుడు కోరుకున్నారు? మంచి ఇల్లాలు దొరికింది, మాకు బంధువు, మీరు ఆమె ద్వారా మీరు బంధువు, చూడండి వీళ్ళందరూ బంధువులు, అప్పచెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలాంటి సందర్భం, కుటుంబము విస్తరించి ఉంది, పిల్లకి పెళ్లి చేయాలన్నప్పుడు అమ్మవారిని ఇవాళ మీరు సేవించారు, ఆ ముత్తిని ఊరుకుంటుందా? మీరు ప్రయత్నం చేస్తే కూడా సిద్ధించినటువంటి ఒక అద్భుతాన్ని మీకు అందజేస్తుంది. అంతే, అనుమానం ఏం లేదు. ఆవిడ చూడాలండి, మనం వెతుక్కుంటే ఎన్ని చూస్తున్నాం మన లోకంలో. ఆ కుదిర్చి పెడుతుంది. మా నలుగురు పిల్లలకి నేనేం వెతుక్కోలేదు, హాయిగా నలుగురు ఘనపాటీలు వచ్చారు, హాయి నలుగురు సంతానం అందలేదు, నేను కూర్చుంటే చేయగలనా? మనలో మనమాట ఏమండి. అంటే మనం చేసే ప్రయత్నం కంటే కూడా అమ్మవారి అనుగ్రహంతో వచ్చే ప్రయత్నం ఉంది, అది అద్భుతంగా ఉంటుంది. అది కాబట్టి ఏదో ఒక అపూర్వాన్ని, ఒక అదృష్టాన్ని మీకు ఇవ్వదలచి నిర్ణయించి బుద్ధ్యా సంయోజయంతి తం, మీ బుద్ధిలో ప్రవేశించింది, ఇవో కార్యక్రమానికి నిర్వర్తింపజేసింది. చల్లగా నిన్న మొన్న వర్షం గోలంతా ఉంది, ఈవేళ ఏం లేదు, హాయిగా ఉంది. ఇక కార్యక్రమం అవుతుంది, హోమం అవుతుంది, పూర్ణాహుతి అవుతుంది, వీరందరూ చక్కగా భోజన భాజనాలు పూర్తి చేసుకుంటారు, మీరు సంభావనలు తీసుకుంటారు, సన్మానం అందుకుంటారు, మీకు ఆశీర్వచనం చేస్తారు. తద్వారా మనకి ఏదైనా కష్టం ఉంటే తొలగిపోతుంది. ఊరికే అలాగే త్రుటి కాలంలో తప్పినట్టుగా ఏది అపూర్వం అని అనుకోలేదో అదే మనకి సిద్ధమవుతుంది అదృష్టం అనుగ్రహంగా. కాబట్టి అటువంటి అద్భుతాన్ని మీరు పొందాలి, ఎప్పుడూ చేసుకుంటూ ఉండాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చాలా విశేషమైనది, మంచి కార్యక్రమం మీరు చేస్తున్నారు. మీకు సర్వదా శుభాన్ని, సుఖాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చుగా.